ఏంటంటే అజిత్ దోవల్ గారు యుఏఈలో పర్యటించిన నెక్స్ట్ డేనే ఈ 2 నిర్ణయాలు కూడా బయటకు వచ్చాయి. అంటే దీనికి దానికి సంబంధం ఉందా లేదా సంబంధం లేకపోవచ్చు, కానీ ఒకటి ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. నేను క్రోనాలజీ చెప్తానండి, మీరు అది సంబంధం ఉందా లేదా అనేది మనం తర్వాత మీరే డిసైడ్ చేయొచ్చు, ప్రేక్షకులు డిసైడ్ చేసుకుంటారు. క్రోనాలజీ చెప్తారు. ఏప్రిల్ 11వ తేదీన ఫస్ట్ జయశంకర్ గారు యుఏఈ పర్యటనకు వెళ్ళారు. ఏప్రిల్ 11వ తేదీన. ఏప్రిల్ 18వ తేదీన అజిత్ దోవల్ గారు సౌదీ అరేబియాకి వెళ్ళారు. సౌదీ అరేబియా ఎంబీఎస్ ని కలిశారు. కలిసిన నెక్స్ట్ డేనే అంటే ఏప్రిల్ 18వ తేదీన అజిత్ దోవల్ గారు సౌదీకి వెళ్ళడము అండ్ ఎంబీఎస్ ని కలవలేదు, అక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్ఏని కీలకమైనటువంటి అధికారులందరినీ కలిశారు. ఆ నెక్స్ట్ డేనే 19వ తేదీన ఒక ప్రకటన వచ్చింది. ఏం ప్రకటన అంటే సౌదీ అరేబియా పాకిస్తాన్ కి చెప్పడం వల్ల పాకిస్తాన్ సూడాన్ మధ్య ఉన్నటువంటి డిఫెన్స్ డీల్ రద్దయిపోయింది. $1.5 బిలియన్ డిఫెన్స్ డీల్ రద్దయిపోయింది. అండ్ ఇంకోవైపు లిబియా తోటి పాకిస్తాన్ ఒక డిఫెన్స్ డీల్ చేసుకుంది $3.5 బిలియన్ కి, అది కూడా రద్దు చేయమని సౌదీ అరేబియా అడిగిందని వార్తా కథనాలు వచ్చాయి.